ఈ వీడియోలో నేను మీకు కేవలం మనం డబ్బులు పెట్టకుండా ఏదైనా చూడొచ్చని చూపిస్తున్నాను. ఇప్పుడు మనం స్వాన్సన్ స్ట్రీట్ అండ్ బర్క్ స్ట్రీట్ కార్నర్లో ఉన్నాం. ఇక్కడ 96 లేదా 86 ట్రామ్ ఎక్కి మనం మెల్బర్న్ మ్యూజియంకి వెళ్ళొచ్చు. వెళ్ళే దారిలో మనం పార్లమెంట్ బిల్డింగ్ కూడా చూస్తున్నాం. దాని పక్కనే ఉన్న పార్లమెంట్ రిజర్వ్ కూడా చూస్తున్నాం. మన ట్రామ్ వస్తుంది చూడండి. వెనకాల వచ్చేది మన ట్రాము. బాబు బయట ఉన్నానమ్మా, నువ్వు ఆర్న కొట్టకు. ఇది స్టేట్ పార్లమెంట్ బిల్డింగ్ అండి. కొంచెం దూరం నుంచి చూడండి ఈ పార్లమెంట్ బిల్డింగ్ ఎలా ఉందో. ఇక్కడ స్టేట్ అసెంబ్లీ అంటారు, పార్లమెంట్ అంటారు. ఎందుకంటే ఇక్కడ కంట్రీ అంటే ఫెడరల్ స్టేట్స్ అన్న మీనింగ్ చాలా ఎక్కువ ఉంటుంది. ప్రతి స్టేట్కి కొన్ని ప్రత్యేకమైన అధికారాలు ఉంటాయి. అందుకని ప్రతి స్టేట్ యొక్క అసెంబ్లీని పార్లమెంట్ అంటారు. మనం పార్లమెంట్ హౌస్ చూడొచ్చండి. కాకపోతే మండే టు ఫ్రైడే మాత్రం ఇది ఓపెన్ ఉంటుంది. మనల్ని పార్లమెంట్ సెషన్స్ జరిగిన రోజు మాత్రమే అలౌ చేస్తారు. ఒక గ్రూప్లో 25 మెంబర్స్ వరకు ఉండొచ్చు. దాదాపుగా 45 మినిట్స్ పడుతుంది. ఉదయం 9 o'clock నుంచి ఈవినింగ్ 4 o'clock వరకు ఈ బిల్డింగ్ అయితే ఓపెన్ ఉంటుంది. అప్పుడైతే చూడడానికి చాలా బాగుంటుంది. ఈ బిల్డింగ్ చాలా మంది మ్యారేజ్ ఫొటోస్ కోసం వాడుకుంటారు. ఇంతకుముందు నేను చెప్పాను కదా, ఈ బిల్డింగ్ చాలా మంది పెళ్లి ఫోటోల కోసం వాడుకుంటారు. కొంచెం దూరం నుంచి కొంతమంది తీస్తున్నాను చూడండి. పార్లమెంట్ హౌస్ ముందు ఉంటే వ్యూ చూడండి ఎలా ఉందో. ఇక్కడ కనిపించేది వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ అండ్ ఫేమస్ హోటల్ అండి, హోటల్ విన్స్టర్. ఇది వన్ ఆఫ్ ద ఫేమస్ థియేటర్ అండి. దీన్ని ప్రిన్సెస్ థియేటర్ అంటారు. ఇది కూడా పార్లమెంట్ స్టేషన్ దగ్గర ఉంది. పార్లమెంట్ దగ్గర ఉన్న చిన్న గార్డెన్, దీన్ని పార్లమెంట్ రిజర్వ్ అని అంటారు. చిన్న గార్డెన్ చాలా అందంగా ఉంది. కొన్ని చెట్లు బాగా ఉన్నాయి, చాలా అందంగా ఉన్నాయి. ఇదైతే చాలా బాగుంది. చూడడానికి చాలా చిన్న ప్లేస్ కానీ బాగా అరేంజ్ చేశారు. ఇది కేవలం వాకింగ్ మాత్రమే, సైకిళ్ళకి కూడా అలౌడ్ లేదు. మనం ఆ మధ్యలోకి కూడా వెళ్ళొచ్చు. కొంచెం చినుకులు పడుస్తున్నాయి తప్ప మన మీద అయితే వాటర్ పడదు. ఫోటోలు తీసుకోవడానికి చాలా బాగుంటుంది. ఎవరైనా ఉన్నా కానీ మనం ఫోటో అందులో తీయచ్చు, లేదా మనం కూడా ఎవరికైనా హెల్ప్ చేయొచ్చు. అయినా ఒకసారి మనం సింగిల్గా లోపల వరకు వెళ్దాం. వాటర్ చూడండి పైనుంచి పడుతుంది, మళ్ళీ కిందకి అలా లోపలికి వెళ్ళిపోతుంది. ఇక్కడ సేమ్ వాటర్ని చాలా బాగా రీసైకిల్ చేస్తున్నారు. చూడడానికి ఇవన్నీ బంతిపూలు లాగా ఉన్నాయి. చూద్దాం ఈ బంతిపూలు. ఇవి బంతిపూలేనండి. వీళ్ళు ప్రతి చోట బాగా అరేంజ్ చేశారు. ఇది కొంచెం సమ్మర్ సీజన్లో వస్తాయి అనుకుంటా, నాకు కూడా కరెక్ట్గా ఐడియా లేదు. ఈ సైడ్ నుంచి చూడండి ఈ బిల్డింగ్ కానీ ఈ పార్క్ కానీ ఎలా ఉన్నాయో. నేను ఇప్పుడు కార్ల్టన్ గార్డెన్స్లో ఉన్నాను.
ఇది మెల్బోర్న్ సిటీలో పార్లమెంట్ స్టేషన్కి చాలా దగ్గరలో ఉంది. పార్లమెంట్ స్టేషన్ నుంచి మనం నడిచి రావచ్చు, లేదంటే ట్రామ్ నెంబర్ 86 ఆర్ ట్రామ్ నెంబర్ 96 లేదా ట్రామ్ నెంబర్ 30 ఎక్కితే ఇక్కడ దిగొచ్చు మనం. ఈ పార్క్లో రాయల్ ఎగ్జిబిషన్ బిల్డింగ్ ఉంది. ఆ బిల్డింగ్తో పాటు మెల్బోర్న్ మ్యూజియం కూడా ఇక్కడే ఉంది. రాయల్ ఎగ్జిబిషన్ బిల్డింగ్ ఎంట్రీ ఫీజు $29. మెల్బోర్న్ మ్యూజియం ఓన్లీ ఎంట్రీ టికెట్ $15. ఓన్లీ ఎంట్రీ టికెట్ అని ఎందుకంటున్నాను అంటే అందులో రకరకాల షోలు ఉంటాయి. ప్రతి షోకి డిఫరెంట్గా ప్రైస్ ఉంది. ఈ పార్కులో చెట్లు కూడా చాలా ఓల్డ్ అండి, చాలా పెద్ద చెట్లు. ఈ చెట్ల యొక్క మొదలు చూడండి, ఒక్కొక్కటి ఎంత ఉంటుందో. ఈ మొదలు చూసినప్పుడే మనకు అర్థమవుతుంది ఇది చాలా ఓల్డ్ పార్క్ అని. ప్రతి వాక్ వే పక్కన కూడా వీళ్ళు చాలా బాగా చెట్లు పెంచారు. చూడండి అసలు ఈ లొకేషన్ అయితే ఎంత బాగుందో. ఇది రాయల్ ఎగ్జిబిషన్ బిల్డింగ్. ఇది మెల్బోర్న్ లో ఉన్న వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ అండ్ ఐకానిక్ బిల్డింగ్స్. ఆ పైన కనిపిస్తున్న డోమ్ గోల్డ్ తో చేశారు. దాదాపుగా 120-130 ఇయర్స్ బ్యాక్ మెల్బోర్న్ అనేది వరల్డ్ లోనే రిచెస్ట్ టౌన్. ఈ కౌన్సిల్ కి అంటే వీళ్ళ గవర్నమెంట్ అథారిటీకి చాలా ఎక్కువ డబ్బులు ఉండటం వల్ల దాన్ని గోల్డ్తో తయారు చేశారు. ఇక్కడ బొడ్డోరు బొమ్మ చూడండి. ఇక్కడ గడ్డిని చూడండి, మంచి డిజైన్ లో కట్ చేశారు. ఈ డిజైన్ లో ఏమన్నా లెటర్స్ ఉన్నాయా అని చూస్తున్నాను, నాకైతే ఏమీ అర్థం కావడం లేదు. ఎవరైనా గైడ్ ఏమన్నా అడిగితే ఏమన్నా చెప్తాడేమో ఇందులో ఏమన్నా మీనింగ్ ఉందని. ఇవన్నీ సర్కిల్ గాను ట్రయాంగిల్ గాను ఎస్ షేపుల్లో కానీ తయారు చేశారు వీళ్ళు. ఇక్కడ చూడండి ఎన్ని సీగల్స్ ఉన్నాయో. నిజంగా మనుషులు ఉన్న చోట కూడా ఇన్ని పక్షులు వచ్చి వాడడం అనేది ఇక్కడ చాలా బాగా అనిపించింది. ఇక్కడ ఎవరు ఏం చేయరు. ఇటు నుండి చూసినా కానీ ఈ బిల్డింగ్ చాలా అందంగా ఉంది. గార్డెన్ కూడా బాగా మెయింటైన్ చేస్తున్నారు. ఇక్కడ కూడా మళ్ళీ బ్యాచ్ ఎవరో తయారైపోయారు. చూడండి మెల్బోర్న్ మ్యూజియం ముందు మంచి డాన్సులు చేస్తున్నారు, ఒక పక్క వీడియోలు తీసుకుంటున్నారు. మళ్ళీ ఇవన్నీ ఇన్స్టాగ్రామ్ లోనే వస్తాయి. సోషల్ మీడియా జిందాబాద్. ఇది సౌత్ అమెరికన్ స్టైల్ అనుకుంటా, నాట్ బాలీవుడ్ ఆర్ ఇండియన్ మూవీ డాన్స్. ఇది ఇంకొక వైపు నుంచి మెల్బోర్న్ ఎగ్జిబిషన్ బిల్డింగ్. ఇది మెల్బోర్న్ మ్యూజియం. ఎదురుగా రాయల్ ఎగ్జిబిషన్ బిల్డింగ్ ఉంది. రాయల్ ఎగ్జిబిషన్ బిల్డింగ్ లోకి వెళ్ళడానికి చూడండి ఎంతమంది ఉన్నారో. ఇక్కడ స్కూల్ హాలిడేస్, అందుకే పాపం చాలా మంది పిల్లల్ని ఫ్యామిలీస్ అందరిని తీసుకొచ్చారు. కాకపోతే సమ్మర్ మాత్రం కొంచెం గట్టిగా ఉంది. అయినా సరే అందరూ వెయిట్ చేస్తున్నారు క్యూలో ఉంది. ఇక్కడ కొనుక్కోవడానికి తినడానికి మాత్రం షాప్స్ అయితే బాగానే ఉన్నాయి.
ఆ పక్క కూడా షాప్స్ ఉన్నాయి. మ్యూజియంకి వెళ్ళడానికి మాత్రం అసలు రష్ ఏం లేదు, చాలా ఖాళీగా ఉంది, అక్కడ ఎవరూ లేరు. అందరూ ఈ బిల్డింగ్ లోకి వెళ్దామనే చూస్తున్నారు. చూస్తుందో చూపిస్తున్నానని మాత్రం అనుకోవద్దు, ఎందుకంటే ఏ యాంగిల్ వచ్చేసినా అందంగా ఉంది. అందుకే డిఫరెంట్ యాంగిల్లో ఈ బిల్డింగ్ చుట్టూ ఉన్న గార్డెన్స్ ని అందరికీ చూపిస్తున్నాను.